జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అనిలకు జన్మదిన శుభాకాంక్షలు. అనిలకు జన్మదిన ఈరోజు భువనగిరిలో రోడ్డు డివైడర్ కానీ భువనగిరికి సంబంధించినటువంటి పోల్లలో టవర్లను అన్ని కూడా పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేస్తూ భువనగిరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో మరి ఈరోజు మోస్ట్ పాపులర్ లీడర్, ప్రజలకు ఎక్కువ అభిమానించే నాయకురాల్ని మన భువనగిరి పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ గా వేయడం, మరి వారు మన ప్రచార బాధ్యతలు చేపట్టడం. నిన్న రాత్రి పోచంపల్లిలా సీతక్క గారు ఎన్నో మున్సిపాలిటీలు దాదాపు 5-6 మున్సిపాలిటీలు చూసుకొని రాత్రి అక్కడ 9 గంటలకు వచ్చి పోచంపల్లిలో ప్రచార కార్యక్రమం చేసిండ్రు. పెద్ద ఎత్తున అప్పటికప్పుడు మరి తెలుసుకొని వందలాది మంది మరి వేలాది మంది కార్యకర్తలు అభిమానులు పోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చిండ్రు. అక్కడికి మరి వారంతా రావడం, సీతక్క గారు రాగానే పోచంపల్లి మున్సిపాలిటీ అంతా కూడా అప్పటికే బాగా ఉండే అత్యధిక కౌన్సిలర్ స్థానాలు మనం గెలుస్తామనే నమ్మకం అప్పటికే ఉండే. మంత్రి గారు వచ్చినాక పోచంపల్లి మొత్తం 1 సైడ్ గా డిక్లేర్ అయ్యిందని ఈ సందర్భంగా చెప్తున్నాం. 1 సైడ్ గా మరి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈరోజు ఇక్కడ భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి కూడా మరి ఈరోజు సీతక్క గారు రావడం చాలా సంతోషం. ఈరోజు మీ అందరికీ ఒకటి చెప్పాలి, మరి సమయం ఎక్కువ తీసుకోకుండా మీ అందరికీ మరి ఈరోజు భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నడూ లేనట్లుగా గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భువనగిరి మున్సిపాలిటీ కానీ అటు పోచంపల్లి మున్సిపాలిటీలకు కానీ మరి సంబంధిత శాఖ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఎవరంటే స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారానే మనకు హెచ్ఎండిఏ నిధులు 56 కోట్ల రూపాయలు భువనగిరి నియోజకవర్గానికి వస్తే ఒక 16 కోట్ల రూపాయలు ఒక భువనగిరి మున్సిపాలిటీకే పెట్టడం జరిగింది. 16 కోట్లు భువనగిరి మున్సిపాలిటీకి వచ్చినాయి. మళ్ళీ ఆ తర్వాత అదే మున్సిపల్ శాఖ నుంచి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మళ్ళా 18 కోట్ల రూపాయలు వచ్చినాయి. మళ్ళా 25 కోట్ల రూపాయలు టాక్సేషన్ గాని వివిధ రూపాల ద్వారా మళ్ళా 25 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే 16 + 18 అంటే 34 + 25 అంటే 59 కోట్ల రూపాయలు. అంటే దాదాపు 60 కోట్ల రూపాయలు ఒక భువనగిరి మున్సిపాలిటీకి. చరిత్రలో ఎప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో చూడలే మనం. అన్ని నిధులు వచ్చినాయంటే మరి కారణం ఏంటంటే ఓన్లీ ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి పరిపాలన. కాబట్టి మన అవసరాలు తెలుసుకొని మన ఆలోచనలు తగ్గట్టు మరి ప్రతి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి మున్సిపాలిటీల ఆ స్థాయిలో మనకు నిధులు పెట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తూ. ఇవి కాక మరి గ్రౌండ్ లెవెల్ వాటర్ రిజర్వాయర్స్ అమృత్ స్కీమ్ కింద 25 కోట్ల రూపాయలతోటి వాటర్ రిజర్వాయర్స్ కూడా అవుతున్నాయి. మనకి ఈరోజు మున్సిపాలిటీలలో నీళ్లు వస్తున్నాయా మున్సిపాలిటీలో 2 రోజులకు వస్తలేవు. 10 ఏళ్లు పాలన చేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ప్రభుత్వం మనకు సంబంధించిన మంచినీరు ఇచ్చే కార్యక్రమం చేసిందా? 50,000 కోట్ల రూపాయలు పెట్టిర్రు. కానీ మిషన్ భగీరథ అన్నారు. నీళ్లు వస్తున్నాయా ఎక్కడన్నా అడుగుతున్నా. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక 1 సంవత్సరం కింద మరి ఇదే మన మంచినీటి సమస్య తీర్చడానికి మరి మన ధనసరి సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్, అట్లే రూరల్ వాటర్ సప్లై RWS రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు మనకు 210 కోట్ల రూపాయలు పెట్టి మన యాదాద్రికి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం వారు చేసిండ్రు. మరి ఆ నీళ్ళు ఏది కొండపోచమ్మ నుంచే ఏదైతే పైప్ లైన్ వేయాలో భువనగిరి వచ్చి ఇక్కడ మరి అక్కడి నుంచి ఓ లైన్ యాదాద్రికి పోతుంది, అటు భువనగిరి ఆలేరు పోతుంది, ఒకటి భువనగిరి పోచంపల్లి ఇటు భువనగిరి నియోజకవర్గానికి ఆ పైప్ లైన్ 210 కోట్లతో వేస్తున్నారు. ఆ లైన్ అయిపోయి ఈ 2 రిజర్వాయర్స్ ఇక్కడ ప్రగతి నగర్ లో భువనగిరిలో మన ఇది వాటర్ ట్యాంక్ అవుతుంది, ఇక్కడ సింగనగూడెంలో అవుతుంది, అక్కడ పోచంపల్లిలో అవుతున్నాయి. ఇవి అయిపోతే పూర్తి స్థాయి మంచినీరు మనకు వచ్చే వీలు ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి ఇది
గొప్ప విషయం. 210 కోట్లు ఇచ్చిన సీతక్క గారికి మీరందరూ కూడా ఒకసారి చప్పట్లతో హర్షధ్వానాలు తెలియజేయాలని చెప్తా ఉన్నాం. మరి అవే కాక ఈరోజు ఇన్ని గొప్ప కార్యక్రమాలు అవుతున్నాయి. మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ యొక్క 60 కోట్లు మరి వాటర్ సప్లై ప్రోగ్రామ్స్ కాక ఈ 60 కోట్లతోటి సీతక్క గారికి ఒక్కటి చెప్పదలుచుకున్నాం. భువనగిరి మున్సిపాలిటీలో ఎక్కడ ఎవరు అడిగితే ఏమడిగితే ఓ డ్రైనేజ్ కానీ ఓ రోడ్డు కానీ ఓ మంచినీరు కానీ మరి అట్లనే పైప్ లైన్స్ కానీ ఎక్కడ పార్కులు కానీ ఎక్కడ ఏది అవసరం ఉంటే అవసరాలు తీర్చే కార్యక్రమం భువనగిరి మున్సిపాలిటీలో జరుగుతుంది. భువనగిరి సుందరంగా తీర్చిదిద్దుకునే కార్యక్రమం జరుగుతుంది. జగదేపూర్ రోడ్డు దాన్ని సుందరీకరించే కార్యక్రమం జరుగుతుంది. అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. జగదేపూర్ రోడ్ల ఆడ ఆ రోడ్ వైడనింగ్ చేసి ఆ షాప్లను వెనక్కి పంపి ఆ షాప్ వాళ్ళకు కూడా నష్టపోకుండా షాప్లను వెనక్కి నెట్టి ఆ రోడ్ వైడనింగ్ చేస్తూ మరి దాన్ని సుందరంగా తీర్చిదిద్ది గ్రిల్స్ కూడా పెట్టి ఫుట్ పాత్ కూడా చేసుకొని మరి అక్కడ జగదేపూర్ సైడ్ ఆ బ్రిడ్జ్ వరకు కూడా ఆ రోడ్ వేసే కార్యక్రమం. దానికే ఒక 6-7 కోట్ల రూపాయలు నిధులు పెట్టి ఆ రోడ్డు డెవలప్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ రోడ్ల సుందరీకరణ మరి అట్లనే ఈ హైదరాబాద్ చౌరస్తాను కూడా డెవలప్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. నల్గొండ చౌరస్తాను డెవలప్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అంబేద్కర్ చౌరస్తాను ఐకానిక్ చౌరస్తాగా ఐకానిక్ మరి అంబేద్కర్ చౌరస్తాను తీర్చిదిద్దే కార్యక్రమం కూడా చేస్తున్నాం. మరి అట్లనే అక్కడ అంబేద్కర్ చౌరస్తా నుంచి నల్గొండ చౌరస్తాకు రోడ్ వైడనింగ్ చేసి మరి అక్కడ మరి సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నాం. మన ఈ రోడ్డు కూడా ఎవ్వరికి ఇబ్బందిగా లేకుండా సుందరీకరించే కార్యక్రమం చేసుకుందాం. వేలాది మందికి మరి భువనగిరి మున్సిపాలిటీ ఈ రవాణా వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ, తాగునీరు, డ్రైనేజు మరి ఇట్లాంటి వసతులన్నీ కూడా మెరుగుపరిచి ఈరోజు భువనగిరి మరి పట్టణాన్ని ఒక నగర స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఈ రోజు ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. భువనగిరి మున్సిపాలిటీ 1952లో 1952లో చేసుకున్నటువంటి మున్సిపాలిటీ ఇది. ఈ మున్సిపాలిటీనే గొప్పగా తీర్చిదిద్దుకొని ఒక నగరంగా ఒక మోడల్ సిటీగా దీన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. దీనికోసం పూర్తి స్థాయి పాటుపడతామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. దీనికి ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి భువనగిరి మున్సిపాలిటీని కనీసం 100 కోట్లకు తక్కువ కాకుండా భువనగిరి మున్సిపాలిటీ ఇంకా అదనంగా తీసుకొచ్చి భువనగిరి మున్సిపాలిటీని డెవలప్ చేసుకుందామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. భువనగిరి ఫోర్త్ రోడ్ కూడా దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ 60 కోట్లతో అయ్యే పనికి కింద ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తి చేసినాం. రైతులను మెప్పించినాం. ఆ కార్యక్రమం కూడా అవుతుంది. భువనగిరిలో ఇంటగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో అవుతున్నాయి. సాగునీరు కాలువలు, బునియాది కానీ పిల్లాయిపల్లి ధర్మాడి కాలువలకు ఇక్కడ బహుశా మూసి మురికి నీళ్లతోటి మా రైతులు మురికి నీళ్ళైనా పర్వాలేదు వ్యవసాయం చేసుకుంటామనంటే దానికోసం ముఖ్యమంత్రి గారిని అడిగినాం. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమాన గారిని అడిగితే 485 కోట్ల రూపాయలు ఒక్క భువనగిరి నియోజకవర్గానికి వచ్చినాయంటే ఇది చిన్న విషయం కాదని చెప్తున్నాం. అంతకుముందు ప్రభుత్వంలో వచ్చినాయా? ఆనాడు 20 ఏళ్ల నుంచి 25 ఏళ్లకెళ్ళి చేపట్టిన ప్రాజెక్టు దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు అని సందర్భంగా చెప్తున్నాం. మూసి మీద వంతెనలు అవుతున్నాయి, బ్రిడ్జిలు అవుతున్నాయి. అన్ని విషయాలలో సమగ్ర అభివృద్ధి భువనగిరి చేసుకుంటూ మరి ఈరోజు దాదాపు 1000 కోట్ల పై చిలుకు నిధులతోటి భువనగిరి అభివృద్ధి చేసుకునే వచ్చిన తెలంగాణను దోచుకున్నటువంటి కుటుంబ పాలనను తరిమి కొట్టి చేయాల్సిన అవసరం ఉంది. అన్నను బ్రహ్మాండంగా గెలిపించారు, నన్ను కూడా బ్రహ్మాండంగా గెలిపించి పార్లమెంటుకు పంపించారు. నేను ఈరోజు 2 అంశాలు చెప్పదలుచుకున్నా. మీరు ప్రజా పాలన ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా, పార్లమెంటుకు నన్ను, అసెంబ్లీకు అన్నను, ఈరోజు మున్సిపల్లో కూడా మీ యొక్క అభ్యర్థులను గెలిపించుకుంటే మున్సిపల్ కైవశం చేసుకుంటేనే మనం ప్రజలకు సేవ చేయగలుగుతాం. ఎందుకంటే అధికారంలో ఉన్న దోచుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని ఫామ్ హౌస్ కు తరలేసి మళ్ళా ఇప్పుడు వాళ్ళు దొంగచాటుకు వచ్చి ఏదో ముచ్చట చెప్తారు. 10 ఏళ్లు దోచుకున్న డబ్బు బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ దగ్గర. డబ్బు పెట్టి గెలవాలన్న ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారు. ఇక బీజేపీ గురించి చెప్పాలంటే బీజేపీ వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలలోనే ఉన్నటువంటి మంచి పనులు, ఎందుకంటే సన్న బియ్యం పేదవానికి తినిపియాలి అన్న ఆలోచన కేసీఆర్ కి మిగులు రాష్ట్రంలో ఎందుకు రాలేదు? ఎందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన దగ్గర ఆర్థిక వనరులు లేకున్నా పేదోని గురించి ఆలోచించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉచిత బస్సు, ఇవాళ 200 యూనిట్ల కరెంటు,
ఇవాళ 500 రూపాయలకే సిలిండర్. ఇవాళ ఎమ్మెల్యే కాంగ్రెస్, ఎంపీ కాంగ్రెస్, ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాంగ్రెస్. మరి ఇక్కడ కావాల్సింది వార్డులో కాంగ్రెస్, మరి భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ ఉంటేనే ఈ అభివృద్ధి అనేది ముందుకు పోతుంది. ఇవాళ 10 ఏళ్లు దోచుకున్నంత దోచుకొని ఇవాళ వచ్చి మేమేదో చేస్తామని చెప్తున్నారు. ఇందాకన్నా అన్నట్టుగా ఒక్క రోజన్న పేదోనికి సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్కి వచ్చిందా, వాళ్ళ నాయకులకు వచ్చిందా? ఇవాళ పేదోళ్ళు గుడిసెలలో ఉంటే కూడా 100 రూపాయలు వేసి మరి ఒక్క రోజు కూడా వాళ్ళ బిల్లు మాఫీ చేయలే. కరెంటు ఇవాళ గుడిసెకు ఒక కరెంట్ ఉంటే, ఒక కరెంటు బుక్ ఉంటే కూడా బిల్లులు ముక్కుబిండి వసూలు చేసినావు, బిల్లు కట్టకుంటే కరెంటు కట్ చేసిండు కాలనీలల్లా. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ముఖ్యమంత్రి, మరి బడుగు బలైన వర్గాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదింటికి కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తా ఉన్నారు. మా అక్క చెల్లెళ్ళు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ దగ్గర ఉన్న 4 రూపాయలు వాళ్ళ చేతులు ఉండాలి. మరి అనవసరంగా అటు ఇటు బస్సులకు ఖర్చు కావద్దని ఈ రోజు బస్ ఫ్రీ పెట్టడం జరిగింది. బస్ ఫ్రీతో పాటు బస్సుకు ఓనర్లను కూడా చేసినాం. మండల సమైక్యలకు బస్సులు ఇచ్చినాం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. మరి వాళ్ళు నచ్చే చీరలు కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అదే విధంగా ఈ రోజు మహిళా సంఘాలలో ఉన్నటువంటి మా అక్కలకు పెట్రోల్ బంకులు, అదే విధంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, మరి కొనుగోలు కేంద్రాలు, షాప్స్ ఇవన్నీ కూడా మరి వడ్డీ లేని రుణాలతో పెట్టిస్తా ఉన్నారు. మరి అంతకుముందు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మా అక్కలకు పావుల వడ్డీ ఇస్తా అని చెప్పి ఆ 3,500 కోట్లు ఎగ్గొట్టేపోయారు. వాళ్ళు ఇయ్యలే. మేము వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మొన్ననే ఒక్కొక్క మరి మున్సిపాలిటీకి గాని, వివో గ్రూప్ గాని మరి లక్షల రూపాయలు వడ్డీ మాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, దయచేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ప్రజారంజక పాలనతో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే. కానీ ఈ 3 ఏళ్లు కూడా మరి అద్భుతంగా భువనగిరి పట్టణం ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని మేము కోరుకుంటా ఉన్నాం. ఓటు వేస్తే మునిగిపోవడే, ఏం లాభం లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళు పట్టించుకోలే. మరి అనిల్ అన్న గాని, మన కిరణ్ అన్న గాని ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు. ఈ మున్సిపల్ శాఖ మన ముఖ్యమంత్రి గారు చూస్తా ఉన్నారు. మున్సిపాలిటీలు మురవాలి, వెలగాలి, అభివృద్ధి పదంలో వెళ్ళాలి అని స్వయంగా మరి ఈ మధ్య కాలంలో కూడా అత్యధికంగా మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వంది. దయచేసి వాళ్ళు చెప్పే మాటలకు, వాళ్ళు ఇచ్చే 5,000కో ఓటుకు 10,000కో మరి అమ్ముడు పోయి ఓటు వదులుకుంటే 5 లక్షల ఇల్లు మరి మనం నష్టపోవాల్సి వస్తుంది. ఇళ్లలో నెలకు 500-600 1000 రూపాయలు అయ్యే కరెంటు బిల్లు మీకు మాఫీ అవుతుంది. ఈ రోజు సన్న బియ్యం గతంలో 30-40-50 రూపాయలు కూడా ఉండే. మరి అలాంటిది మరి సన్న బియ్యం వస్తా ఉన్నాయి. ఇలాంటి అనేక కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాలు నడిపిద్దాం. ఇల్లు లేని వాళ్ళకి ఇంకొక 2వ విడత ఇప్పుడు ఇల్లులు వస్తాయి. పెన్షన్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా మరి ఎప్పటికప్పుడు ప్రజాభవన్ లో అక్కడ వినతి పత్రాలు తీసుకొని వాళ్ళ పరిశీలించి కూడా పెన్షన్లు కూడా కొన్ని శాంక్షన్స్ అయితే ఉన్నాయి. ప్రభుత్వాన్ని నిలదీసి తెలంగాణ గొంతుగా వినిపించడం కోసం మాత్రం నిరంతరం అక్కడికి వెళ్తా ఉన్నటువంటి కిరణ్ అన్నకు, మన గ్రంథాలయ చైర్మన్ గారికి, టౌన్ ప్రెసిడెంట్, ఇతర సీనియర్ నాయకులు, మరి 1వ వార్డు నుంచి 35వ వార్డు వరకు 35వ వార్డు వరకు పోటీ చేసినటువంటి కౌన్సిలర్స్, వాళ్ళ గెలుపు కోసం ఆహర్నిశలు ఇక్కడ టికెట్ వచ్చినా రాకున్నా సీనియర్ కార్యకర్తలు ఆ 35 మంది వార్డు కౌన్సిలర్స్ ను గెలిపించడం కోసం కష్టపడుతున్న మా నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. అదే విధంగా మా అక్కలు, మా అమ్మలు, మా తమ్ముళ్ళు, మీడియా సోదరులు, పోలీస్ అధికారులు, పట్టణ ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. పెన్షన్లు కూడా తప్పకుండా అందిస్తాం. ఇందిరమ్మ ఇల్లు పెంచుతాం. మరి అదే విధంగా మా మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా కొద్ది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీకు తెలుసు. మరి వాళ్ళంతా లూటీ చేసిపోయినారు, దోచుకున్నారు, దాచుకున్నారు, పంచుకునే కాడ పంచాయతీలు పెట్టుకున్నారు. బిడ్డ అని చూస్తలే, చెల్లె అని చూస్తలే, అన్న అని చూస్తలే, తండ్రి అని చూస్తలే, ఎవరు చూస్తలేరు. ఆస్తుల కోసం పంచాయతీలు అయితేనే ఉన్నాయి కేసీఆర్ కుటుంబంలో.
మేమందరం ప్రజాసేవకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ ఖచ్చితంగా దయచేసి 11వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు మీరు మరి ఈవీఎంల మీద బటన్ల మీద ఓట్లేసేది, బటన్ మీద వస్తుంటే కుయ్యమని అప్పుడు వస్తుందని అప్పుడు నేర్పించడం. ఇప్పుడు దాదాపు 5-6 ఏళ్ళు అయింది. మళ్ళీ ఏది మీ మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగక మరి ఎందుకంటే బ్యాలెట్ పేపర్ మీద ఎన్నిక జరగక కాబట్టి ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ఇస్తారు. మీరు బూత్లోకి పోగానే ఓటేయడానికి పోగానే ఈ పేపర్ ఇస్తారు. ఇలాంటి పేపర్ మీద మీకు ఒక ముద్ర ఏమని ఒక స్టాంప్ ఇస్తారు. ఆ స్టాంపు తోటి చేయి గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ కరెక్ట్ గా దాని మీద ఇట్లా ముద్ర వేయాలి. వేసి ఆ పేపర్ ఇట్లా మలవాలి, పొడుగ్గా అడ్డం మలవద్దు, పొడుగ్గా మలిసి మళ్ళా ఇట్లా మలిసి అందులో వేయాల. దయచేసి మా నాయకులు మున్సిపాలిటీలలో నిలబడ్డటువంటి కౌన్సిలర్స్ ఇది ఇల్లు చెప్పండి. అదే విధంగా పోల్ చిట్టీలు పంచేటప్పుడు కూడా, ఎందుకంటే ఇది పెద్ద పట్టణం, ఒక్కొక్క వార్డులో ఎవరి ఓటు ఏ బూత్ లో ఉంది, ఏ నెంబర్కి వస్తుంది అనేది కూడా మీ పోల్ చిట్టి మీద వాళ్ళ ఓటు ఏ బూత్ లో ఎన్ని నెంబర్ రూమ్ లో ఉన్నదో రాసి ఇవ్వండి అని ఈ సందేహం. ఎందుకంటే అక్కడ పోయినాక కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అది కూడా జరగకుండా చూసుకోవాలి. అందరూ దయచేసి నేను కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, నీళ్ల కోసం